జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వ్యభిచారి అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆవేదన చెంది కంట తడిపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు అట్లాగే సినీ నటి మాధవీలతకి పార్టీ నుంచి పెద్దగా సపోర్ట్ వస్తున్నట్టు కనిపించట్లేదు. వ్యక్తిగతంగా తన పోరాటం తనే చేసుకోవాల్సి వస్తుంది. తను మొన్ననే ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒక ఎత్తు, ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఏదైతే సంక్రాంతి కారణంగా లేటుగా కంప్లైంట్ చేస్తున్నాం, క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? ప్రజల్ని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులు ఇలాంటి బూతు మాటలు మాట్లాడితే ఎట్లా? దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను. నా కోసం నేను ఫైట్ చేయాలి, దాంతోపాటు అమ్మాయిల కోసం కూడా పోరాటం చేయాలి. చాలామంది అతను చాలా డేంజర్ అని చెప్పారు, జాగ్రత్తగా ఉండని కూడా చెప్పారు. డేంజర్ అని నేను భయపడితే రేపు పొద్దున అమ్మాయిల పరిస్థితి ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 2 కంప్లైంట్ ఇచ్చాను. నాతో పాటుగా రాష్ట్రీయ యువ హిందూ వాహిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్మితా గాంధీ కూడా సిపికి ఫిర్యాదు చేశారు. ఆయన మాటల వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పుకొచ్చారు.